యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీలో ఆఫ్లైన్ క్లాసుల ప్రారంభం. మొదటి రోజు అంతంత మాత్రంగా విద్యార్థుల హాజరు. ఆన్లైన్కే మొగ్గు చూపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలు. సీఎం జగన్తో భేటీ అంశంపై చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల భేటీ. చిత్ర పరిశ్రమలోని అన్ని సమస్యలపై సుదీర్ఘ చర్చ. ఎమ్మెల్యే మైనంపల్లికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతల డిమాండ్. సూర్యాపేట జిల్లా నాగారంలో ఉద్రిక్తత. ఏఏసీ కన్వీనర్ నగేష్ పై ఎమ్మెల్యే కిషోర్ అనుచరులు దాడి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ రైతు సమస్యలపై బీజేపీ ధర్నా. వెంటనే ₹1,00,000 రుణమాఫీ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. విద్యార్థులు 4 నెలల విరామం తర్వాత మళ్లీ స్కూళ్లు, కాలేజీల్లో అడుగుపెట్టారు. ఓవైపు కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం విద్యా సంస్థలు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో అడుగుపెట్టారు. తొలి రోజు హాజరు శాతం తక్కువగా ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభించాయి. కానీ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభించడానికి పెద్దగా మొగ్గు చూపలేదు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు పూర్తిగా తెరుచుకోలేదు. కొన్ని స్కూళ్లు ఆన్లైన్ క్లాసులకే ప్రాధాన్యతనిచ్చాయి. పాఠశాలల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ నాడు నేడు పథకంలో అభివృద్ధి చేసిన పాఠశాలలను పరిశీలించారు. పి గన్నవరం మండలం పోతవరం పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యా సంవత్సరం కోల్పోకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమే పాఠశాలలు తెరిచినట్టు ఆయన చెప్పారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. కరోనా క్రైసిస్ నేపథ్యంలో సినీ పరిశ్రమ సమస్యలపైన, అలాగే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల సమస్యలపైన చర్చించేందుకు ఇటీవలే సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరంజీవికి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్నవించాల్సిన అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించి వెళ్లాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఇండస్ట్రీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు నారాయణదాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్ నారాయణమూర్తి, దిల్ రాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల ఏపీలో వచ్చిన జీవోలో ఉన్న వాటిపై చర్చించారు. సీఎంతో సమస్యల పరిష్కారానికి మార్గాలేమిటి అన్న దానిపై చర్చించారు. చిన్న నిర్మాతల సమస్యలపైన సీఎంతో భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో టికెట్ల రేట్లపై చర్చించనున్నారు. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి క్షుణ్ణంగా చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్పై దాడి చేయడం దురదృష్టకరమంటూ బీజేపీ నగర అధ్యక్షుడు గౌతమ్ రావు మండిపడ్డాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం బీజేపీ కార్పొరేటర్పై దాడి విషయంలో అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో నిన్న మాట్లాడినటువంటి విధానం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయ క్షేత్రంలో ప్రజా పార్టీలు చాలా పనిచేస్తాయి. ప్రజాసేవ కొరకు రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు వస్తాయి. సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి పార్టీలు నిన్న 75వ సంవత్సరం యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు కల్పించడం జరిగింది. అది కాదని నాదే మల్కాజ్గిరి, నేను తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ పాల్గొనడానికి వీలు లేదని ఒక విర్రవీగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఎమ్మెల్యే కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా
అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు పోటీ పడితే ప్రజాసేవలో పోటీ పడు, కానీ దౌర్జన్యంతో, గుండాయిజంతో, అవినీతితో సంపాదించినటువంటి డబ్బులను ఆసరాగా పెట్టుకొని ఇక్కడ రాజ్యం నేను చెలాయిస్తా అంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి శ్రావణ్ పైన నిన్న ఏదైతే దాడి జరిగిందో తన ఏమైనటువంటి చర్య, దాన్ని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి దాడిని చూడడానికి పోయినటువంటి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకిస్తూ ఆయన చెప్పాడు, ఇక్కడ అందరూ కూడా గుండాయిజం నడవదు ఈ దేశంలో, రాష్ట్రంలో అని చెప్తే ఎందుకు నడవదనే విధంగా మాట్లాడాడు హనుమంతరావు. నేను చూస్తాను, రాజకీయ పార్టీలు అన్నీ అంతు చూస్తాను, నేను మల్కాజ్గిరికి ఎవరు రావద్దు, నా గడ్డ ఇది, ఇంతవరకు ఎవరు రాలేదు అని చెప్పి ఒక విర్రవిగేటువంటి మానసిక స్థితితో నిన్న మాట్లాడినటువంటి విధానం. తర్వాత అతని యొక్క కేసీఆర్ ప్రభుత్వం రాబోయేటువంటి ఎలక్షన్లలో హుజురాబాద్లో రాబోయేటువంటి ఫలితం అతనికి తెలిసిపోయింది. ఈరోజు మైనంపల్లి గారు చేసిన దౌర్జన్యానికి మా కార్పొరేటర్ చాలా అది ఒక స్వాతంత్ర దినోత్సవం రోజు అందరం అఫీషియల్ చేసే ప్రోగ్రాంలో వారు అట్లా చేయడం అది ఏమాత్రము నిజంగా అది ఒక ప్రజాప్రతినిధి అయి మా కార్పొరేటర్ మీద ఈ విధంగా జరగడం, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ వారి మీద కూడా ఎంత దౌర్జన్యంగా మాట్లాడడం, దానికి మాకు సమాధానం చెప్పాలని మేము కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే మేము కోరుకునేది, మేము ప్రజలలో వెనుకబడిన కార్పొరేటర్లం, ప్రజలే మమ్మల్ని వెనుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరైతే వాళ్ళు కూడా అంతే ప్రజలు వెనుకున్నారు, మమ్మల్ని కూడా అదే విధంగా ప్రజలే వెనుకున్నారు కాబట్టి మాకు ఎలాంటి రైట్స్ అయినా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఇదే విధంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారు. దానికి మాకు సమాధానం కావాలని మేము టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరిలో ఓయూ జేఏసీ కన్వీనర్ పాల్వాయి నగేష్పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు దాడి చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ రాజీనామా చేయాలనే డిమాండ్తో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడానికి వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడి చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావాలని వారు డిమాండ్ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న 20,000 పైగా దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలని కోరారు. అగ్రవర్ణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలని అన్నారు. అయితే వస్తున్నాయి. అదేవిధంగా మా నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి దళిత కుటుంబాలకు కూడా 10 లక్షల ఆసరా కావాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడానికి అంబేద్కర్ విగ్రహానికి చేరుకుంటాం. అంతలోనే నీ కొలికెందుకు? ఇప్పట్లో ఎలక్షన్లు లేవు కదా, ఎందుకింత తొందరపడుతున్నావు? ప్రజలు చైతన్యమై నిన్ను రాజకీయంగా సమాధి చేస్తారని చెప్పేసి భ్రమపడుతున్నావా? నువ్వు ఎన్ని దాడులు చేసినా ఇంతకింతం ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. గుర్తుపెట్టుకో గాదర్ కిషోర్, నువ్వు బెదిరింపులతోటి దాడులతోటి మమ్మల్ని ఆపే సమస్య లేదు. మా బహుజన వర్గాలని నువ్వు అవాకులు చవాకులు పేలితే మా బహుజన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తుల మీద నువ్వు అవాకులు చవాకులు పేలితే ఇంతకు 10 మేము పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉంటేవే తప్ప మేము తోక ముడిచే ప్రసక్తి ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక శక్తి. ఆ శక్తిని అడ్డుకోవడం కోసం నువ్వు చిల్లర కామెంట్లు చేస్తున్నావు. ఒక బహుజన రాజ్యాధికారానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి కలలు కన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నావు. అలాంటి ఆరోపణలు ఆపుకోకపోతే మళ్ళీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప నీ దాడులకు భయపడేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులకు యథావిధిగా నేను ఏ విధంగానైతే పనిగిరి దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నాను, నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అంబేద్కర్ విగ్రహానికి నేను వినతి పత్రం ఇచ్చే తీరుతాను. కిషోర్ కుమార్ గారు చంపినా నేను వెనకడిగేసే సమస్య లేదు. నా దళిత కుటుంబాలకి 10 లక్షలు రావడం కోసం నేను ప్రాణాలైనా అడ్డేస్తా. నా బహుజన సమాజం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల కోసం, నా బహుజన సమాజాన్ని అందలం ఎక్కేయడం కోసం, అధికారం తీసుకురావడం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తుల కోసం నేను ఎంతకైనా తెగిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడినటువంటి పస్తాల గ్రామ ప్రజానికానికి అందరికీ చేతులు జోడించి ఉద్యమ జైభీము తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరందరూ అవకాశం ఉన్న మిత్రులు ఎవరైనా ఉంటే పనిగిరి కాడ వినతి పత్రం ఇస్తానికి వెళ్తున్నా, మీ సహకారాన్ని నేను అర్థిస్తున్నా. ఇలాగే వెళ్తా, నేను భయపడాల్సినటువంటి అవసరం నాకు లేదని చెప్పి సందర్భంగా మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. మిత్రులారా, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ₹1,00,000 రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా అమలు చేయాలంటూ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. జిల్లాలో మొన్నటి వరకు భారీగా కురిసిన వర్షానికి చాలామంది రైతులు నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయినా ఇప్పటికీ రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ఏముల రాజేందర్, ఎర్రోళ్ల శంకర్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. రైతు రాజ్యం అంటూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఏదైతే రైతుల సంక్షేమం కోసం, రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే, ఆ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకుండా దుర్వినియోగం చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్నాయో ఆ స్కీములు తెలంగాణలో కూడా మీరు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అన్నారు. ఎక్కడుంది మీరు ₹1,00,000 రుణమాఫీ? రుణమాఫీ లేక రాష్ట్రంలో ఎంతోమంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దఫాదఫాల రుణమాఫీ చేస్తూ అంటున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీలు చేసిన దాఖలాలు లేవు. రైతులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ₹1,00,000 రుణమాఫీ ఒకేసారి చేయండి అనేది ఈరోజు బీజేపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం దాదాపు ₹900 కోట్ల 4 సంవత్సరాల క్రితం అమలు చేస్తే ఈరోజు మీరు అమలు చేయని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా 4 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దొడ్డు రకం ధాన్యానికి ఏదైతే ₹150 కింటాకి ఇస్తారో ఆ ₹150 దొడ్డు రకం ధాన్యాన్ని కూడా పైసలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చిన ₹50 బోనస్ కూడా మీరు ఇప్పటి వరకు ఇవ్వని దాఖలాలు లేవు. ఇప్పటికైనా ₹50 బోనస్ మీరు కింటాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫసల్ బీమా యోజన పథకాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎరువులను ఉచితంగా ఇస్తున్నారు. ఎరువులు ఉచితంగా ఇయ్యని పరిస్థితి నెలకొంది. ఎరువులను కూడా ముఖ్యమంత్రి గారు మీరు తప్పనిసరిగా ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను పరిష్కరించవచ్చో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దఫాదఫాలుగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి తన మాటలను వెనక్కి తీసుకోవాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు లాలా మున్నా తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మేడిపల్లిలో మెగాపల్లె ప్రకృతి వనం పనులు ప్రారంభమయ్యాయి. మంథని డిఎల్పిఓ తేజావత్ రాంబాబు, ఎంపీడీఓ తూమట్ల విజయ్ కుమార్, సర్పంచ్ పల్లె ప్రతిమ, పివి రావులు పనులను పరిశీలించారు. 10 ఎకరాల భూమిలో 31,000 మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని వారు తెలిపారు. జేసీబీతో ట్రెంచింగ్ పనులు, బ్లేడ్ డోజర్తో భూమి చదును పనులు జరిగాయి. మొక్కలు వివిధ నర్సరీల నుంచి తెప్పించి నాటనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాటం భాస్కర్, ఉపాధి ఏపీఓ నర్సింగ్ రమేష్, ఈసీ రాసపల్లి లక్ష్మణ్, టెక్నికల్ అసిస్టెంట్ చిప్పకుర్తి కిరణ్, సెక్రటరీ ఉప్పులేటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ప్రముఖ గాయత్రి గ్రానైట్స్ ఇనుగుర్తి కిషన్ అండ్ బ్రదర్స్ నిర్మించిన ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. వద్దిరాజుల వంశస్థులు వద్దిరాజు నారాయణ, వద్దిరాజు వెంకట నరసమ్మ దంపతుల కుమారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. బోనాల పండుగ సందర్భంగా గాయత్రి గ్రానైట్స్ బ్రదర్స్ ఆలయ నిర్వాహకులు వద్దిరాజు వెంకన్న మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ తల్లి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం చేసి నూతన విగ్రహ ప్రతిష్ఠ చేసి అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు చెప్పారు. ఇనుగుర్తి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రోజు ఇనుగుర్తిలో ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా మహత్తర కార్యక్రమం జరుపుతున్నది. మా గాయత్రి గ్రానైట్ వద్దిరాజు నారాయణ,
వెంకట నరసమ్మ గార్ల సంతానమైన మేము ఈ యొక్క ముత్యాలమ్మ తల్లి విగ్రహానికి ప్రతిష్ఠ చేసి యంత్రం ప్రతిష్ఠ అన్ని రకాల పూజలు చేసుకొని ఇక్కడ ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మా ఇనుగుర్తులో అమ్మవారి యొక్క ప్రతిష్ఠ 1000 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ అమ్మవారి శక్తి స్వరూపులైన ముత్యాలమ్మ తల్లి ప్రతిష్ఠ చేయడం అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాం. మాకు అమ్మగారి యొక్క కృప మా యందు ఉన్నదని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మన గ్రామ ప్రజలు, ఆడపడుచులు, అన్నదమ్ములందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడి పంటలు అన్ని రకాలుగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మగారు చాలా శక్తివంతురాలు. ఐఎమ్ సో హ్యాపీ అండి. వద్దిరాజు అండ్ బ్రదర్స్ చాలా బాగా గుడి దేవాలయం నిర్మించడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత అందరికీ అనుకూలంగా, అందరికీ ఏ కష్టం రాకుండా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పూర్తి ఆడపడుచులందరికీ కూడా ఒక తోడు నీడగా, ఒక అన్నయ్యలాగా అందరికీ సేవలు అందించారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వద్దిరాజ్ బ్రదర్స్. ఊరంతా చల్లగా ఉండాలని కోరుకున్నామండి. ప్లస్ ఈ దేవాలయాన్ని నిర్మించినందుకు వారి కుటుంబ సభ్యులను ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అమ్మ మీరు అండి, నా పేరు ఇనుగుర్తి గ్రామం. దేవతను ఏమని కోరుకున్నారమ్మా? అందరు చల్లగా ఉండాలని దేవతను. ఈ దేవత వల్ల అందరికీ చాలా సంతోషంగా ఉండాలని, మా అన్నయ్యలు చాలా సంతోషంగా కట్టించినందుకు చాలా కృతజ్ఞతలు. నా పేరు కుంచాల జ్యోతి, మాది ఇనుగుర్తి గ్రామము. ఈ వద్దిరాజు గారు ఈ ఇనుగుర్తి గ్రామానికి చాలా సహాయం చేస్తారని గత ఎప్పటి నుండో వింటున్నాము. కానీ ఇప్పుడు కూడా చాలా సృష్టించుకున్నారు వీళ్ళు. దీంతో సృష్టించుకోవడం మాకు చాలా ఆప్యాయతంగా ఉన్నది, చాలా సంతోషకరంగా ఉన్నది. ఇప్పుడు మాతో పాటు కాకుండా మా పిల్లలు కూడా అంటే ఇప్పుడు మనం గాంధీ తాత, నెహ్రూ వాళ్ళ గురించి మనం బుక్లలో చదువుకుంటున్నాం కదా, అదేవిధంగా వీళ్ళ పేర్లు కూడా ఆ విధంగా చేయాలని మా పిల్లలు కూడా ఉండాలి. మేము చాలా సంతోషిస్తాం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో బీజేవైఎం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను ఎదిరించి కార్యకర్తలందరూ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు వరికుప్పల రాజు, బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు చెక్కల లక్ష్మణ్, బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున టీఆర్ఎస్ పార్టీ సభ్యులు గూండాల్లా వ్యవహరించడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. మైనంపల్లి హనుమంతరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పిన కేసీఆర్ తన శాసనసభ్యులతో దోపిడీని పెంపొందిస్తున్నారని కార్పొరేటర్ విమర్శించారు. ఈరోజు మల్కాజ్గిరిలో కార్పొరేటర్ అయినటువంటి శ్రావణ్ మీద మైనంపల్లి హనుమంతరావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు అతని అనుచరులు గూండాలుగా వ్యవహరించి అతనిపై దాడి చేయడానికి నిరసనగా ఈరోజు మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మని ఇక్కడ దగ్ధం చేయడం జరుగుతుంది హయత్ నగర్ డివిజన్లో. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. మైనంపల్లి హనుమంతరావు, నువ్వు చేస్తున్న చాతలన్నీ అందరూ జనాలు చూస్తున్నారు. ఒక కార్పొరేటర్ పైన నిన్న మీరు ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినం వచ్చిన రోజున నువ్వు అమానుషంగా, దౌర్జన్యంగా ఒక కార్పొరేటర్ని కూడా చూడకుండా నువ్వు నీ గుండాలు కలిసి ఆయన మీద దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి తగిన మూల్యం టీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత హనుమంతరావు కానీ చెల్లించుకుంటాడు. రౌడీ షీటర్ మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. మైనంపల్లి హనుమంతరావు మరియు హనుమంతరావు అనుచరులను అందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటుంది, భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లకు ఎవరికైనా ఏ హాని జరిగినా మొత్తం తెలంగాణ మొత్తం యావత్తు కదిలి వస్తుంది. కార్పొరేటర్ల పైన కించిత్ మీరు ఏం చేసినా కానీ ఎవరు కూడా ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
అంతేకాకుండా మైనంపల్లి హనుమంతరావును ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కార్పొరేటర్ శ్రవణ్పై జరిగిన దాడికి ఖండిస్తూ ఈరోజు ఐతా డివిజన్లో మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగినది. మైనంపల్లి హనుమంతరావు ముందు ఖబర్దార్, ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ గారి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు. ఈ మానుకో, నువ్వు ఒక పెద్ద రౌడీ షీటర్ అందరికి తెలుసు. అందుకని ఈ రౌడీ షీటర్ ఇక్కడ లోకల్గా కార్పొరేటర్ల మీద వాళ్ళ మీద చూపెట్టేది. ఇవన్నీ మానుకోకుంటే నీ మీద తగిన చర్యలు తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా మైనంపల్లి హనుమంతరావు మీద తగిన చర్యలు తీసుకుంటారు. నువ్వు ఈ అనుచిత వ్యాఖ్యలు మానుకో, లేకుంటే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇటువంటి దాడులు మరి పునరావృతం కావద్దు. ఒకవేళ పునరావృతం అయితే మాత్రం మంచిగా ఉండదని హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ఆఫ్లైన్ క్లాసుల ప్రారంభం. మొదటి రోజు అంతంత మాత్రంగా విద్యార్థుల హాజరు. ఆన్లైన్ కే మొగ్గు చూపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలు. సీఎం జగన్తో భేటీ అంశంపై చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల భేటీ. చిత్ర పరిశ్రమలోని అన్ని సమస్యలపై సుదీర్ఘ చర్చ. ఎమ్మెల్యే మైనంపల్లికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతల డిమాండ్. సూర్యాపేట జిల్లా నాగారంలో ఉద్రిక్తత. ఏఏసీ కన్వీనర్ నగేష్ పై ఎమ్మెల్యే కిషోర్ అనుచరుల దాడి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ రైతు సమస్యలపై బీజేపీ ధర్నా. వెంటనే ₹1,00,000 రుణమాఫీ చేయాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.